చూడండి కంటిన్యూషన్ చూడండి. థర్డ్ లో సెకండ్ బిట్ చూడండి. సెకండ్ క్వశ్చన్ వాడు ఏమన్నాడు? ఇఫ్ 0 less than or equal to a comma b less than 90 degrees such that cos a equal to 5/13 and sin b equal to 4/5, then find the value of sin a minus b అన్నాడు. ఏమే చూడండి సెకండ్ బిట్ సొల్యూషన్ లో ముందు వాడు ఇచ్చింది రాద్దాం. గివెన్ cos a equal to 5/13 ఏమే and sin b equal to 4/5. cos b ని sin a ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పుడు వాడు ఏమన్నాడు? 0 less than or equal less than a comma b less than 90 degrees అని ఇచ్చాడు. దట్ ఇంప్లైస్ మనం ఏం చెప్పచ్చు? a belongs to q1 comma b belongs to q1 అని కూడా చెప్పచ్చా? అండ్ చెప్పచ్చా? ఎస్ సార్ చెప్పచ్చు. దట్ ఇంప్లైస్ a minus b belongs to కూడా q1 అవుతుంది కదా? అవునా? ఇప్పుడు చూడండి cos a ఈక్వల్ టు 5/13 అని ఇచ్చాడు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే cos a అంటే ఏమవుతుంది? ఇది 5 అవుతుంది, ఇది 13 అవుతుంది, ఇది 12 అవుతుందండి. ఇది ఏ రైట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ sin a ఈక్వల్ టు ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివ్ కాబట్టి sin a ఈక్వల్ టు ఏమవుతుంది? 12/13 అవుతుంది. అలాగే ఈసారి sin b మీరు పక్కనే రాసేసుకోవచ్చు. ఇలాగే ఒక లైన్ డ్రా చేసుకుని sin b ఈక్వల్ టు వాడు ఏమని ఇచ్చాడంటే 4/5 అని ఇచ్చాడు. మళ్ళీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇది b, ఇది రైట్ యాంగిల్ అంటే ఇది 4, ఇది 5, ఇది 3 అవుతుంది. దీని నుండి cos b ఈక్వల్ టు ఏమవుతుంది? 3/5 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? cos a minus b ఫైండ్ అవుట్ చేయమన్నాడు. sin a minus b సార్. sin a minus b సార్. sin a minus b సార్. వెరీ గుడ్. sin a minus b ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? sin a cos b minus cos a sin b. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. sin a అంటే ఎంత? 12/13. 12/13 సార్. cos b ఎంత? 3/5. 3/5 cos a 5/13 into 4/5 36/65 minus 20/65 ఎంత వస్తుంది? 16/65 సార్. 16/65 అంతే. ఎస్ సార్. అంతే సార్. అయిపోయింది కూడా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. What is the value of tan 20 degrees plus tan 40 degrees plus √3 into tan 20 degrees into tan 40 degrees అన్నాడు. ఎలా చేద్దాం? ఇక్కడ మీరు గమనించండి, √3 అంటే tan లో ఎలా రాసుకోవచ్చు? √3 tan 60 degrees సార్. అంటే అక్కడ 60 కూడా వచ్చిందంటే ఏదో రిలేషన్ ఉంది. అక్కడ 20 వచ్చింది, 40 వచ్చింది, 60 వచ్చింది. అంటే ఇప్పుడు మనం 20 + 40 degrees ఈక్వల్ టు 60 degrees అని రాసుకోవచ్చండి బాబు? ఏది సార్ స్టార్టింగ్ లో 60 degrees అని రాస్తారు సార్ స్టార్టింగ్ లో. ఎందుకంటే అక్కడ √3 ని tan 60 కింద రాసాం అనుకోండి, tan 60 into tan 20 into tan 40 అవుతుందా? ఎస్ సార్ అవుతుంది సార్. ఎస్ సార్. అంటే 20కి 40కి 60కి రిలేషన్ ఏదైనా ఉంటే తీసుకుని tan అప్లై చేస్తే సరిపోదు, అది వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. Since 20 degrees plus 40 degrees equal to 60 degrees అవుతుందండి. ఎస్ సార్ అవుతుంది. ఎస్ సార్ అవుతుంది సార్. You know that. అయితే ఇప్పుడు అప్లై tan on both sides. అప్లై tan on both sides. We get అప్పుడు ఏమవుతుంది ఇక్కడ? tan 20 plus 40 degrees plus tan 20 plus tan 60 degrees అవునా? ఎస్ సార్. ఎస్ సార్.
ఓకే చూడండి tan a ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి. tan a ప్లస్ బి ఫార్ములా ఏంటి? tan A tan a plus plus tan b by 1 minus tan a tan A tan B sir. అంటే ఇది ఏమవుతుంది? tan 20 degrees plus tan 40 degrees by 1 1 minus tan minus 20 tan 20 degrees into tan tan 40 40 degrees Yes sir. equal to tan equals 60 to ఎంత tan అండి? 60 degrees sir. root 3 sir. ఏమండి ఇప్పుడు Yes, sir. చూడండి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమని వస్తుంది? దట్ ఇంప్లైస్ tan 20 degrees ప్లస్ ఇక్కడ సరిపోదా? దట్ ఇంప్లైస్ tan 20 degrees ప్లస్ tan 40 degrees ఇక్కడ √3 తో మల్టిప్లై చేసి రాసేస్తాను డైరెక్ట్ గానే. మీకు ఏమైనా మళ్ళీ √3 into 1 minus tan 20 degrees into 40 degrees అని రాసి రాయన వద్దు సార్ రాసింది సార్ డైరెక్ట్. ఇలా మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into √3 అంటే √3 అయిపోతుంది. √3 yes sir. మైనస్ √3 into tan 20 degrees into tan 40 degrees అవుతుందండి. అవుతుంది సార్. yes sir అవుతుంది సార్. స్టెప్ అర్థమైంది ఇంకోటి అయినా √3 into అర్థమైంది సార్ అర్థమైంది సార్. ఇప్పుడు ఈ వాల్యూ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. tan 20 degrees plus tan 40 degrees plus √3 into tan 20 degrees into 40 degrees ఈక్వల్ టు ఎంత వచ్చింది వాల్యూ? √3 సార్. సార్ అక్కడ మైనస్ √3 నుంచి ఏంటి? √3 సార్. yes sir అంతే ఇంతేనా ఆన్సర్? ఫోర్త్ బిట్ వాడు ఏమన్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 56 degrees minus tan 11 degrees minus tan 56 degrees minus tan 11 degrees అన్నాడు. ఇది కూడా సేమ్ అదే మోడల్ ఉంటుంది. చూడండి ఒకసారి. ఆ tan 56 degrees into tan 11 degrees అంటే మీరు అక్కడ గమనిస్తే tan 56 ముందు 1 అని తీసుకున్నాం అనుకోండి, tan 45 కింద రాసుకోవచ్చు అది. yes sir. yes sir. అలా అంటే మీరు అక్కడ గమనిస్తే 56 minus 11 degrees equal to 45 degrees ఏనా? అవును సార్. అప్పుడు tan అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేది అంతే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకు ముందు చెప్పిన సమ్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ కి, ఇప్పుడు ఈ చెప్పేది కూడా ఇంపార్టెంట్ 2 మార్క్స్. ఫోర్త్ వన్ సొల్యూషన్ 2 మార్క్స్ ఇంపార్టెంట్. యు నో దట్ ఏం తెలుసు మనకి 56 degrees minus 11 degrees equal to 45 degrees అన్న విషయం తెలుసు. అప్లై tan on both sides. we get అప్పుడు ఏమని వస్తుందంటే tan 56 degrees minus 11 degrees equal to tan 45 degrees. yes sir. tan A minus B లో రాయొచ్చు సార్ దీన్ని. మరి ఇప్పుడు tan 56 degrees minus tan 11 degrees by ఏమవుతుంది చెప్పండి మీరు? 1 minus 1 plus minus sir. tan sir plus sir 1 plus sir. 1 plus tan 11 degree. tan 11 sir. ఇప్పుడు tan 45 అంటే 1. 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. tan 56 degrees minus tan 11 degrees equal to క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into 1 అంటే 1. 1 plus tan 1 plus tan 56 tan 11 degree. 11 degree. yes sir. 1 sir. లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చండి. yes tan sir. 56 degrees minus tan 11 tan degree. 56 minus tan 11 minus tan 56 into tan 11 is equal to 1. 56 into tan 11 degrees equal to 1. ఏమా? yes sir. yes sir. అంటే సింపుల్ గా మనకి ఎప్పుడైనా సరే ఇలాగా అడ్జస్ట్ అయ్యేలా ఇస్తే గనక మీకు ఇక్కడ డిఫరెన్స్ 45 కాబట్టి tan 45 1 కాబట్టి అదే వస్తుంది ఆన్సర్. ఇంతకు ముందు కూడా మీరు ఇక్కడ చూడండి డిఫరెన్స్ అది సమ్మేషన్ 60 కాబట్టి tan 60 √3 కాబట్టి √3 వచ్చింది ఆన్సర్. yes sir. అవును సార్. తర్వాత క్వశ్చన్ చూడండి. 5th బిట్ చూడండి. 5th బిట్ సొల్యూషన్ సిగ్మా sin a plus b into sin a minus b by cos square a into cos square b. sin ఇది ఏ ఫామ్ లో ఉంది? సరే ఇది ఏ ఫామ్ లో ఉంది? sin into sin a plus b into sin a minus b sin square a minus sin square a minus sin square b cos square b minus cos square a sir.
మరి మనం ఎందులో రాయాలి? ఇక్కడ కాస్ట్లో ఉంది కాబట్టి కాస్ట్లో రాసుకుంటే ఈజీ అవుతుంది. లేదంటే cos మీరు square b సైన్ minus రాసుకుని cos వస్తుంది. square a, sir. కాస్ట్లో రాస్తే ఏం రాయొచ్చు? Cos square b minus cos square a. cos square b minus cos square a by cos square a minus cos square a into cos square b. Yes, sir. ఇప్పుడు ఇది స్ప్లిట్ చేయండి. సిగ్మాలోనే ఉండాలి మొత్తం టర్మ్ అంతా చూసుకోండి. Yes, sir. సపరేట్ చేస్తే cos square b by cos square a into cos square b Minus cos square a by cos square a by cos square b. cos square a cos square a cos square b cos square b cos square b cos square cancel అయిపోతే cos square a minus cos square b. 1 by cos square a minus Yes, sir. 1 by cos square. మీకు ఇలా ఉంచేసుకుంటారంటే ఉంచేసుకోవచ్చు, లేదంటే ఇది పైకి తీసుకెళ్ళిపోయి సీక్వెన్స్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అక్కర్లేదు, అలా ఉంచండి సరిపోతుంది. ఇప్పుడు ఈ సిగ్మా నోటేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఏబి వచ్చిన తర్వాత ఏమొస్తుంది? బీసీ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? CD, sir. సిఏ వస్తుంది. అర్థమవుతుందా? ఆల్టర్నేటివ్ గా వస్తాయమ్మా, సైక్లిక్ ప్రాసెస్ ఇది. ఏబి తర్వాత బిఏ తర్వాత సిఏ. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఈ సిగ్మా నోటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఈక్వల్ టు 1 by cos square a minus 1 by cos square b తర్వాత ఏబి అయిపోయింది బీసీ ప్లస్ 1 by cos square b minus 1 by cos square c బీసీ అయిపోయింది సిఏ ప్లస్ 1 by cos square a c minus 1 by cos square a. ఏమా ఇప్పుడు ఏమవుతుంది చూడండి. 0, sir. Yes, sir. అదే కదా వాడు ప్రూవ్ చేయమన్నాడు. Yes, sir. అవును సార్. తర్వాత క్వశ్చన్ చూడండి. సిక్స్త్ క్వశ్చన్ లో ఏమన్నాడు? ఎవాల్యుయేట్ సిగ్మా సైన్ సి మైనస్ ఏ బై సైన్ సి ఇంటూ సైన్ ఏ. అంటే ఇప్పుడు సైన్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసుకుని సపరేట్ చేసుకుంటే వచ్చేద్దాం ఆన్సర్. ఏమా? Yes, sir. Yes, sir. సిగ్మా sin c minus a by sin c into sin a equal to Sin c cos a minus cos a cos c sin c sin a, sir. Cos c sin a. sin a. Yes, sir. Yes, sir. Sin c sin a. స్ప్లిట్ చేయాలి సార్ నేను. sin c cos a by sin c sin a minus minus cos c sin a by cos t sin a by sin c sin a. sin c sin a. ఏమా? Yes, sir. రెడీ Sin c sin c cancel, sir. అదే sin a sin a cancel. sin a cancel, sir. Cos a sin c by cos a yes, sir. Transpose cot a cos చేయొచ్చు, a sir. by sin a Cot minus a cos c by sin c. సార్ కాట్ చేసేది కదా సార్ డైరెక్ట్. మరి నువ్వు చెప్పావుగా. లేదు సార్, నేను చెప్తున్నాను సార్ మామూలుగా అలాగా. కాట్ బి కాట్ సి కాట్ సి. ఏమా? ఎస్ ఇప్పుడు సార్. ఇది మళ్ళీ నోటేషన్ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఏ వచ్చింది కదా, తర్వాత బి వస్తుంది, సి వచ్చిందంటే ఏ వస్తుంది,
తర్వాత బి వచ్చిందంటే సి వస్తుంది, ఏ వచ్చిందంటే బి వస్తుంది. అర్థమైందే? ఎస్ సార్. ఎస్ సార్. లేదా ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఇది మనం జనరల్ గా ఏబి బిసి సిఏ అంటాం కదా, సిఏకి రివర్స్ ఏసీ వచ్చింది. సిఏ తర్వాత ఏం రావాలి? ఏబి రావాలి అంటే బిఏ వస్తుంది. ఏబి తర్వాత ఏం రావాలి? బిసి రావాలంటే సిబి వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ దట్ ఈక్వల్ టు కాట్ ఏ మైనస్ కాట్ సి ప్లస్ సిఏ తర్వాత ఏబి అంటే బిఏ, కాట్ బి మైనస్ కాట్ ఏ ప్లస్ ఏబి అయిపోయింది బీసీ అంటే సిబి, కాట్ సి మైనస్ కాట్ బి. లేదు మీకు ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటే శుభ్రంగా సిగ్మా నోటేషన్ రెండింటికి సపరేట్ గా అప్లై చేసి అప్పుడు కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి మైనస్ కాట్ సి ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ ఏ, కాట్ సి ప్లస్ కాట్ ఏ ప్లస్ కాట్ బి అని కూడా రాసుకోవచ్చు. ఇది అర్థమైందా? అలా రాద్దామా? ఇది అర్థమైంది అలా రాయండి సార్. ఇది అర్థం కాలేదు సార్. అర్థమైంది. సపరేట్ గా ఇలా సిగ్మా మీరు అప్లై చేసుకోండి. కాట్ ఏ ఎస్ సార్. మైనస్ సిగ్మా కాట్ సి అని అప్లై చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ముందు ఏ వచ్చింది అంటే ఏమవుతుంది? తర్వాత కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి అని వస్తుంది. మైనస్ మైనస్ ఈ కాట్ సి వచ్చింది. ఇక్కడ కాట్ సి వచ్చిందంటే తర్వాత సి వస్తే ఏ వస్తుంది ప్లస్ కాట్ ఏ, తర్వాత సి ఏ తర్వాత ఏమొస్తుంది? బి వస్తుంది కాట్ బి. అలా మీరు రాసుకోండి. ఏమా? ఓకే సార్. ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి. 0 సార్. ఏమా? ఎస్ సార్. అది నెక్స్ట్ లేదా నేనే రాసేస్తాను చూడండి. సిగ్మా కాట్ ఏ మైనస్ కాట్ సి ఈక్వల్ టు సిగ్మా కాట్ ఏ మైనస్ సిగ్మా కాట్ సి. ఏమా? ఎస్ సార్. నిమిషం. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఇది సపరేట్ గా ఇది చాలా పెద్ద పదం, ఇది అనవసరం ఉందని అడిగితే. ఇది కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి మైనస్ కాట్ సి వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ కాట్ ఏ వస్తుంది. కాట్ ఏ ప్లస్ కాట్ బి ఇలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత క్వశ్చన్ చూడండి. కానీ ఇది పెద్ద పద్ధతి, పెద్దదానికి వెళ్ళకండి. ఇప్పుడు కూడా చిన్నగా సింపుల్ గా అయిపోలే చూసుకోండి. డబుల్ పని చేసుకోకండి, టైం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది టైం. పోతుంది. ఫోర్త్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ చూడండి. cos 35 plus cos 85 plus cos 155 degrees is equal to 0 sir. 0 అని ప్రూవ్ చేయమన్నాడు, మనం తీసేసుకో. ప్రూవ్ చేయాలి సార్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దట్ ఈక్వల్ టు దీన్ని మనం cos 30 plus 5 degrees కింద రాయండి. దీన్ని మళ్ళీ మనం cos 90 minus 5 degrees కింద రాయండి. దీన్ని cos 150 plus 5 degrees కింద రాయండి. అర్థమవుతుందా నేను చెప్పింది? నెక్స్ట్ సార్ చెప్పమ్మా. కాస్ కామన్ తీసి cos a plus b plus c plus ఏది cos కామన్ తీసి cos కామన్ తీసి cos a plus b plus c కంగారు పడకండి. cos 30 degrees ప్లస్ cos 60 degrees అని ఉంది. ఇప్పుడు ఇందులో cos కామన్ తీసి 30 degrees ప్లస్ 60 degrees చేసేసి cos 90 అంటే ఎంత? 0 రాసేస్తామా? కామన్ తీయకూడదు సార్. ఎలా చేస్తారండి? కామన్ తీయాలంటే అలా ఉండాలి సార్. కాదు, cos a plus b అన్నా cos a plus cos b అన్న ఒకటేనా? ఎలా తీసేస్తారు కామన్? ఓకే సార్. cos a plus b అంటే cos a plus cos b కాదు కదా, ఎలా కామన్ తీస్తాం? ఎస్ సార్.
ఇంకోటి ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసుకోండి, లేదా దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు 180 ప్లస్ 5 ని 150 ప్లస్ 5 ని ఇంకోలా కూడా చేయొచ్చు. ఇది కాస్ 155 డిగ్రీస్ ని కాస్ 180 మైనస్ 25 డిగ్రీస్ కింద రాయొచ్చా? ఎస్ సార్. ఎస్ సార్. కాస్ 180 మైనస్ 25 డిగ్రీస్ అని రాస్తే ఏమైనా వస్తుంది? మైనస్ కాస్ 25 డిగ్రీస్ అనే. ఎస్ సార్. అవును సార్. మైనస్ కాస్ 25 డిగ్రీస్ మళ్ళీ ఎలా రాయొచ్చు మనం? 30 మైనస్ 5 కింద రాసుకోవచ్చండి. ఎస్ సార్, రైట్. అలా రాసుకుంటే ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి అని వస్తుంది. కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి అంటే సార్ కాస్ కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి -2 sin -2 sin ఏ sin బి, అవునా? సార్. అలా చేసుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుందమ్మా. అదే బెస్ట్. ఇది కొద్దిగా పెద్ద అవుతుంది. ఏ ప్లస్ బిలు ఇవన్నీ అప్లై చేయాలి. ఇది తీసేస్తున్నాను నేను. ఇది వస్తుంది కానీ పెద్ద అవుతుంది వాల్యూ. అదైతే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. కాస్ 35 డిగ్రీస్ అలాగే ఉంచని చెప్తాను. కాస్ 85 డిగ్రీస్ కూడా అలాగే ఉంచని చెప్తాను. కాస్ 155 డిగ్రీస్ ని 180 డిగ్రీస్ మైనస్ 25 డిగ్రీస్ కింద రాయండి. అంటే ఇది కాస్ 35 డిగ్రీస్ ప్లస్ కాస్ 85 డిగ్రీస్ ప్లస్ మైనస్ కాస్ 25 డిగ్రీస్ సార్. నెక్స్ట్ కాస్ 30 డిగ్రీస్ ప్లస్ 5 డిగ్రీస్ కింద రాయండి. ప్లస్ కాస్ 90 డిగ్రీస్ మైనస్ 5 డిగ్రీస్ కింద రాయండి. మైనస్ కాస్ 30 డిగ్రీస్ మైనస్ 5 డిగ్రీస్ 30 మైనస్. ఎస్ సార్. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి. ఎస్ సార్. కాస్ 30 డిగ్రీస్ కాస్ మాట్లాడరే cos 5 డిగ్రీస్ మైనస్ మైనస్ sin sin 30 డిగ్రీస్ 30 sin 5 డిగ్రీస్ డిగ్రీస్ కాస్. ఎస్ సార్, sin 5 సార్. కాస్ 90 మైనస్ థీటా sin sin 5. అంతే కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. మాట్లాడేటమ్మా బాబు, అన్నిసార్లు అడిగాను ఫార్ములాస్. సార్ ఎస్ సార్ సార్. కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి ఇక్కడ? కాస్ 30 డిగ్రీస్ కాస్ 5 డిగ్రీస్ cos 5 డిగ్రీస్ మైనస్ sin sin 35 plus డిగ్రీస్ sin sin 30 5 degrees. డిగ్రీస్. ఎస్ sin 5 డిగ్రీస్ సార్ 30. ఎస్ సార్. ఇప్పుడు కాస్ 30 డిగ్రీస్ కాస్ 5 డిగ్రీస్ మైనస్ sin 30 అంటే ఎంత? 1/2 1/2 sir. 1/2 into sin 5 డిగ్రీస్ ప్లస్ sin 5 డిగ్రీస్ sin 5 డిగ్రీస్ మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ మైనస్ కాస్ 30 డిగ్రీస్ కాస్ 5 డిగ్రీస్ మైనస్ మైనస్ sin 1/2 30 మైనస్ 1/2 sin 5. sin 5 డిగ్రీస్. ఎస్ ఈ సార్. వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. ఎస్ సార్. మైనస్ 1/2 మైనస్ 1/2 అంటే 2/2 ఏనా? ఎస్ సార్. ఎస్ సార్. మైనస్ 2/2 sin 5 డిగ్రీస్ బాబు ప్లస్ sin 5 డిగ్రీస్. 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ sin 5 డిగ్రీస్ ప్లస్ sin 5 డిగ్రీస్ అంటే 0 అవుతుందమ్మా. ఎస్ సార్. అర్థమైందా? Sir. అది మైనస్ 1/2 sin ఇక్కడ సార్. -1/2 ఎంత? ఒకటి ఏంటంటే ₹10 అప్పు ఉన్నాడు, ఇంకో దగ్గర ఇంకొకరికేమో ₹10 అప్పు ఉన్నాడు. మొత్తం ఎంత అప్పు ఉన్నట్టు? 1 సార్. మరి అదే కదా రాశాను, 1 అప్పు ఉన్నట్టు. కాబట్టి -1 కదా వస్తుంది. ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ చూడగానే మీరే చెప్పేశారు. 18 + 54 ఎంత? 72 సార్. కాబట్టి మనం వినోదట్ అని చెప్పి 18 + 54 = 72 అని రాసి tan అప్లై చేస్తే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అవును సార్. ఇక్కడ 2 tan ఇచ్చారు కదా సార్. LHS వైపు అప్లై చేయాలి సార్. వస్తుంది అది వస్తుంది. ఎస్ సార్. సరే, we know that 54 plus 18 degrees 18 degrees plus 54 degrees equal to 72 degrees. అలా సరిపోయే ఏ సమ్ అయినా సరే ఇలా వాల్యూ సరిపోతే కనుక మీరు ఈ విధంగా చేసుకుని tan అప్లై చేసుకోండి. కాట్లో ఇస్తే కాట్ అప్లై చేసుకోండి. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. అప్లై tan on both sides.
we get tan 18 degrees plus 54 degrees equal 54 to degrees equals to tan tan 70 70 degrees. Tan a plus b అప్లై చేయండి. tan Tan 18 plus plus tan 54 54 by degrees. 1 minus tan 18 into tan 54, sir. Equals to tan 72, sir. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే Yes, sir. tan 18 Tan degrees 18 degrees plus tan tan 54 54 degrees degrees equals to. దీంతో మల్టిప్లై చేసి రాసేచ్చానైనా మీకు అర్థమవుతుందా? 1 into tan Yes, sir. 72 degrees Yes, sir. అసలు sir అర్థమవుతుంది. అర్థమవుతుంది sir. Tan 72 degrees minus మైనస్ tan tan 18 72 into. degrees tan 54 degrees into tan 72 degrees అవుతుంది. అవునా? అవును sir. Yes, sir. tan 18 degrees into tan 72 degrees into tan 54 degrees అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి. tan 72 అలాగే ఉంచండి. ఈ వాల్యూ రైట్ సైడ్ తీసుకురండి, అది లెఫ్ట్ సైడ్ తీసుకురండి. tan 18 degrees Tan 18 degrees. ప్లస్ tan 54 degrees ఈక్వల్ టు, లేదంటే ఎలా ఉంచేసినా పర్లేదు, tan 72 degrees మైనస్ tan 18 degrees మనం tan 90 మైనస్ 72 degrees అని రాసుకోవచ్చా? లేదా 72 ని మనం 90 మైనస్ 18 అని రాసుకోవచ్చా? ఎలాగైనా Yes, పర్లేదు. sir. Yes, sir. రాసుకోవచ్చు. ఇంటూ tan 72 degrees ఇంటూ tan 54 degrees. ఇప్పుడు చూడండి, tan 18 degrees plus tan 54 degrees equal to tan 72 degrees 72 degrees minus minus tan cot 90 72, degrees sir. అంటే ఏమవుతుంది? Cot 72 degrees, sir. cot 72 degrees ఇంటూ tan 72 ని మళ్ళీ మనం 1 by cot 72 degrees కింద రాయొచ్చా? Yes, sir. Right. Yes, sir. Right. Number cot, sir. ఇంటూ tan 54 degrees. ఈ కాట్ క్యాన్సిల్ అయిపోతే ఇది మైనస్ అని వస్తుంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే tan 18 degrees లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతే tan 18 degrees plus tan 54 degrees equal to tan 72 degrees minus tan 54 degrees. Yes, sir. లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే tan 18 degrees plus 2 tan 54 degrees, sir. tan 54 2 degrees tan plus 54 degrees. 2 tan and yes, sir. tan 54 degrees equal to tan 72 degrees. అంటే ఇప్పుడు tan 72 degrees equal to ఏం రాయొచ్చు మనం? Tan 18 degrees plus 2 tan 54 degrees and right. tan 72 degrees equal to tan 18 degrees plus 2 2 tan tan 54 degrees, sir. ఏమండి? అదండి విషయం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, థర్డ్ వన్. sin 750 degrees ఇంటూ పరేకు ఉన్నాడా? మాట్లాడట్లేదు. సార్ ఉన్నాను సార్. cos 480 degrees plus cos 120 degrees Yes, sir. ఇంటూ సరే అమ్మ, The cos voices. 60 degrees వస్తున్నాం. దట్ ఈక్వల్ టు, ఒకసారి చూడండి దీన్ని మళ్ళీ మనం Sin ni 720 plus 30 degrees and right. 60 degrees అలా రాద్దామా, లేకపోతే 720 ప్లస్ అని రాసి అప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ గా రాసింది సార్. డైరెక్ట్ గా రాసింది సార్. ఏదైనా ఒకటి 360 degrees plus 30 degrees 30 degrees. ఇంటూ cos Cos 480 ఎలా రాయొచ్చు? 3 into 3 into 180 minus 60 degrees minus yes, sir. 60 degrees plus plus 120 Cos నేను 180 minus 60 degrees, sir. cos 180 minus 60 degrees కనిపిస్తుందా? 60 degrees కనిపిస్తుంది సార్. Yes, sir. కనిపిస్తుంది. into cos 60 degrees. into cos బాబు 60 degrees. Yes, sir. Sir. Sin చూడండి. 360 plus ఇది ఎలా రాయించింది? Sin 360 plus 30. 360 degrees plus 30 degrees into cos 180 minus 180 minus 60 degrees Yes, sir. plus cos 180 minus 60 degrees అంటే ఎంత? మైనస్ cos 60 కదా, minus cos Yes, sir. Minus cos 60. into cos 60 degrees. into cos 60 degrees. ఇప్పుడు sin 360 plus 30 అంటే sin 30 కదా, Yes, sir. అవును Sin సార్. 30, sir. Sin 30. 1/2. cos 180 minus 60 అంటే cos 60 minus cos 60 కదా. Minus cos Yes, 60, sir. sir. Yes, sir.
అంటే ఇప్పుడు minus- సైన్ 30 ఎంత minus 1/2 sin 30 కాస్ minus 60 1/2 అంటే ఇక్కడ -1/4 అవుతుంది. -1/4 -1/4 అంటే ఎంత అవుతుంది? -2/4 -2/4 అంటే -1/2 సరిపోయిందండి. ఏమా ఎస్ సార్. yes sir. అంతేనమ్మా. ఇప్పుడు ఇది ఏమని వస్తుందంటే దట్ ఈక్వల్ టు sin 30 degrees ఇంటూ మైనస్ కాస్ 60 degrees ఇంటూ Minus cos ప్లస్ 60 degrees plus మైనస్ కాస్ స్క్వేర్ 60 degrees. yes sir. ఇప్పుడు మైనస్ sin 30 అంటే 1/2 కాస్ 1/2 60 అంటే 1/2 మైనస్ కాస్ స్క్వేర్ 60 అంటే 1/2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు -1/4 -1/4 -2/4 అంటే -1/2. అర్థమైందా? ఎస్ సార్. yes sir. తర్వాత క్వశ్చన్ చూడండి. అంటే ఫోర్త్ బిట్ అండి. ఫోర్త్ బిట్ cos a plus cos 4pi/3 minus a plus cos 4pi cos 4pi/3 plus a is equal to 0 sir. is equal to 0. Prove చేయాలి. Yes sir. ఈక్వల్ టు చూడండి ఒకసారి. దీన్ని మనం π+π/3 అని రాసుకోవచ్చా? pi plus yes sir. pi plus pi/3 Yes minus sir. Pi. Yes sir. Right sir. cos a plus cos pi/3 pi plus pi/3 π+π/3 మైనస్ ఏ దీని బ్రాకెట్ లో పెడతాం. పెట్టుకోవచ్చా? yes sir. ప్లస్ దీని మళ్ళీ మనం cos π+π/3 ప్లస్ ఏ అని రాసుకోవచ్చా? yes sir. Yes sir. చూడండి కాస్ ఏ Cos చూడండి A కాస్ 180 ప్లస్ minus pi by minus cos మైనస్ కాస్ థీటా చెప్తే చాలు, నాకు ఇదంతా ఎందుకు. కాస్ 180 ప్లస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా అవుతుంది. minus cos theta sir. yes sir. మైనస్ కాస్ π/3 మైనస్ ఏ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది? మైనస్ కాస్ Minus out. π/3 ప్లస్ ఏ అవుతుంది. plus c. Yes sir. చూడండి yes sir. Cos a minus 2 cos pi/3 minus a కింద రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫార్ములాలు కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అవన్నీ ఇక్కడ చెప్పలేదుగా నేను. Sir. చెప్పలేదు ఈ ఎక్సైజ్ లో చెప్పలేదు కదా. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అవి ఇక్కడ కాదు. అది చెప్పలేదు సార్. ఓన్లీ చెప్పలేదు సార్. అంటే ఇక్కడ అప్లై చేయకూడదు సార్. కాబట్టి ఆ ఫార్ములాలు అప్లై చేయకూడదు. అది అప్లై చేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి మరి. సరే ఇప్పుడు చూడండి కాస్ ఏ మైనస్ ఇక్కడ చూడండి కాస్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేయండి. కాస్ ఏ మైనస్ బి ఫార్ములా అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అవునా? yes sir. మరి ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేయాలి కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేసి డైరెక్ట్ గా రాసిస్తే మీకు అర్థమవుతాయి. yes sir. అర్థమవుతుంది సార్. ఎస్ సార్. అంటే కాస్ π/3 cos pi/3 కాస్ ఏ cos a plus ప్లస్ అని వస్తుంది. ప్లస్ అని వస్తుంది. ప్లస్ తో మైనస్ అంటే మైనస్ వస్తుంది. అవును సార్. minus yes sir. minus sin pi/3 into sin a sir. ఎస్ సార్ అర్థమవుతుంది. yes sir. అర్థమవుతుంది బ్రాకెట్ లైన్ అక్కలే సార్. అర్థమవుతుంది సార్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. మైనస్ మైనస్ కాస్ π/3 కాస్ ఏ ప్లస్ సైన్ π/3 sin pi/3 sin a మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ సార్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. cos a ఏ మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ 2 ఇంటూ కాస్ π/3 ఇంటూ కాస్ ఏ. కాస్ π/3 ఎంత అండి? కాస్ 60 ఎంత అండి? 60 సార్. 60 ఎంతసేపు ఆలోచించండి, త్వరగా చెప్పాలి. cos a minus cos a cos a minus cos a 0 సార్. yes sir. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ కూడా ఇదే మోడల్ సార్. ఇది మళ్ళీ మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే π/3 అంటే 60 కదా, 60 × 4 అంటే 240 అని చెప్పి రాసుకుని అలా కూడా చేయొచ్చు. ఎందుకు ఇది అర్థమైంది కదా మీకు. yes sir. అర్థమైంది సార్. cos స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ 2π/3 ప్లస్ థీటా ప్లస్ cos స్క్వేర్ 2π/3 మైనస్ థీటా.
ఈక్వల్ టు ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇదేమవుతుంది cos cos square square pi by పై మైనస్ పై pi బై minus pi by 3. Yes, sir. ప్లస్ కాస్ స్క్వేర్ పై మైనస్ పై బై 3 మైనస్ థీటా కింద రాద్దాం బాబు Yes, sir. దట్ ఈక్వల్ టు Cos square theta plus కాస్ స్క్వేర్ theta minus cos square, sir. Minus స్క్వేర్ ఇక్కడ మైనస్ కామన్ తీయండి పై మైనస్ ఆఫ్ పై బై 3 మైనస్ థీటా అని వస్తుంది అలాగే ఇక్కడ కూడా మైనస్ కామన్ తీయండి కాస్ స్క్వేర్ పై మైనస్ ఆఫ్ పై బై 3 ప్లస్ థీటా అని వస్తుంది yes, sir. చూడండి కాస్ స్క్వేర్ Cos square కాస్ theta 180 మైనస్ థీటా minus, sir. మైనస్ minus కాస్ థీటా minus అని cos పైన square, sir. స్క్వేర్ Minus కాబట్టి cos ప్లస్ square. అయిపోతుంది అవును సార్ ప్లస్ ప్లస్ కాస్ స్క్వేర్ పై బై 3 మైనస్ థీటా మైనస్ theta ఇది కూడా ప్లస్ కాస్ స్క్వేర్ పై బై 3 ప్లస్ థీటా ప్లస్ theta అర్థమైందా ఏమైనా This ప్లస్ is- yes sir. కాస్ స్క్వేర్ Cos థీటా square theta plus ప్లస్ దీన్ని కాస్ థీటా హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కాబట్టి కాస్ పై బై 3 మైనస్ థీటా హోల్ స్క్వేర్ కింద చేస్తాను అంటే కాస్ పై బై రాసినా yes sir, yes sir. మిగిలిన వాళ్ళకి అర్థమవుతుందమ్మా ఏమా yes sir. అంటే ఇది కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ థీటా హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కాబట్టి కాస్ పై బై 3 మైనస్ థీటా హోల్ స్క్వేర్ కింద రాస్తే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కాబట్టి ఇది ఏమని వస్తుందంటే కాస్ పై బై 3 కాస్ థీటా ప్లస్ సైన్ పై బై 3 సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ పై బై 3 కాస్ థీటా Cos మైనస్ theta minus sin pi by 3 Sin pi by 3 sin theta. Yes, sir. whole square that equal to cos square theta cos plus square theta cos pi by 3 ఎంత Cos 1 by 2 1 by 2, sir. cos theta plus ఇదేమవుతుంది root 3 by 2 Root 3 by 2, sir. sin theta sin theta Whole square. plus ఇదేమవుతుంది 1 by 2 sir. by 2 cos theta 1 by 2 cos theta minus Minus root 3 by 2 sin theta whole square, sir. ఇది a plus b whole square plus a minus b whole square ఫార్మ్ లో లేదు అవును సార్ అవును సార్ Yes, sir. a plus b whole square plus a minus b whole square అంటే ఫార్ములా ఏంటి చెప్పలేదమ్మా నేను ఎప్పుడు చెప్పలేదు, sir. చెప్పలేదా దగ్గర ఉంటే దౌడ పేలుకోనమాట నిజంగా చెప్తారు సార్ మనం క్లాసులు మొదలెట్టుకున్నప్పుడు ఫస్ట్ చెప్పుకున్న ఫార్ములా ఏంటి ఆల్జిబ్రాలో గుర్తుపెట్టుకోండి అమ్మా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ ప్లస్ బి క్యూబ్ ఇవన్నీ చెప్పుకున్నాం గుర్తుందా సార్ చెప్పలేదంటారే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ అవన్నీ చదువుకుని ఉండమని మరీ చెప్పాను అప్పుడు మనం చదవలేదు అంతే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఇప్పుడు 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 1 by 2 కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 1 by 4 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది ఎస్ సార్ అవుతుంది సార్ Yes, sir. ప్లస్ 3 by 4 ఈ స్క్వేర్ అంటే 3 by 4 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా sin square theta Sin square theta. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 2 తో మల్టిప్లై చేసేయండి చేసేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 by 4 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 6 by 2 ఇంటూ 3 by 4 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా yes sir 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1 by 2 కాస్ స్క్వేర్ థీటా అంటే 3 by 2 కాస్ స్క్వేర్ థీటా అయినా yes sir ప్లస్ 3 by 2 సైన్ స్క్వేర్ థీటా 3 by 2 కామన్ తీస్తే ఏమని వస్తుంది Cos square theta plus sin square theta. sin square theta into 3 by 2 అది 3 by 2 ఇంటూ లేదు 3 by 2 ఇంటూ cos square theta plus sin square theta వాల్యూ ఎంత 1, sir. 3 by 2. అర్థమైందమ్మా Yes, sir. yes sir
నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. 5th వన్ కూడా అయిపోయింది కదండి. తర్వాత 5th క్వశ్చన్, ఇది మీకు అర్థమయ్యే క్వశ్చన్. ఇది సొల్యూషన్ రాసే ముందు మనం ఫార్ములా రాసేద్దాం. ఏమండి ఒకసారి నేను అడుగుతాను, చెప్పండి. Yes, sir. జస్ట్ you know that sin square a minus sin square b equal to sin a plus b into sin a minus b కదండి. అవునా? కాబట్టి ఇక్కడ Yes, sir. sin square 82.5 degrees minus sin square 22.5 degrees equal to, ఇక్కడ యాడ్ చేయండి. sin 82.5 degrees plus 22.5 degrees. Yes, sir. sin Sin 82.5 degrees minus 22.5 degrees. 22.5 degrees. Yes, sir. ఇక్కడ ఈక్వల్ ఇది ఎంత వస్తుంది? 105 degrees ఏనా? Yes, sir. 105. Yes, sir. 105, sir. sin 60 ఏనా? Sin 60. Yes, sir. మరి sin 105 అంటే ఎంత అవుతుంది? √3 plus 1 by 2 plus 1 by 2 √2, sir. √3 plus 1 by 2 √2 అవుతుంది. ఎందుకంటే sin 105 అంటే 90 plus 15 కింద రాస్తే cos 15 అవుతుంది. cos 15 అంటే sin 75. sin 75 అంటే √3 plus 1 by 2 2 √2. Yes, sir. అందుకే ఈ వాల్యూస్ √3 by 2, sir. sin 60 ఎంత? √3 by 2, sir. √3 by 2, sir. Yes, sir. ఇప్పుడు ఈ √3 by 2 తో మల్టిప్లై చేసాం అనుకోండి, వాడు వాల్యూ ఏ విధంగా ఇచ్చాడో చూడండి ఒకసారి. 3 plus √3 by 4 √2 అని ఇచ్చాడా? Yes, sir. Yes, sir. కాబట్టి ఇక్కడ √3 తో మల్టిప్లై చేశారు అనుకోండి, √3 into √3 ఎంత అవుతుంది? 3 అయిపోతుందా? 3, sir. Yes, sir. Yes, sir. 1 into √3 ఎంత? √3 ఏనా? √3, sir. Yes, sir. 2 into √2 ఎంత అవుతుంది? 4 √2 ఏనా? 4 √2, sir. Yes, sir. తర్వాత రెండో బిట్. Yes, sir. రెండో బిట్ దేవకుమార్ ఏ ఫార్ములా అప్లై చేయాలి? అది ఏ ఫార్ములా ఉంది? Sin minus. అది ఏ ఫార్ములా ఉందని అడిగి. Yes, sir. Cos square a minus cos square b ఉంది, sir. Cos square a minus sin square b ఉంది. cos square a minus sin square b ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? Sin sir, sin a minus b into sin a plus b, sir. ఇది రాసాం. మరి ఇప్పుడు ఏం చేస్తామంటే చదవడం వేరు, అప్లై చేయడం వేరు. చదివితే సరిపోదు, అప్లికేషన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ cos square 112.5 degrees minus sin square 52.5 degrees ఈక్వల్ టు, ఇది ఏ ప్లస్ ఇది రాసుకోవాలి, బి ప్లస్ 52.5 రాసుకోవాలి. అప్పుడు ఏమొస్తుందంటే cos 112.5 degrees ప్లస్ 52.5 degrees ఇంటూ cos 112.5 degrees మైనస్ 52.5 degrees. దట్ ఈక్వల్ ఎంత వస్తుంది? cos 155, sir. అంతేనా? 175, sir. అదేగా చెప్పాను నేను. Yes, sir. cos 175 degrees ఇంటూ cos 75, sir. 70, sir. 75. 70, sir. 70, sir. 70 60. Yes, sir. 60. ఏమన్నా 110 నుంచి 50 తీసేయండి, 60 degrees yes, అండి. sir. 2.5 sir. తీసి పడండి. ఇక్కడ 2.5 ఉంది, ఇక్కడ 2.5 ఉంది, తీసి పడండి. 110 నుంచి 50 తీసేయండి, 60 అంతే. Okay, sir. ఏమండి ఇప్పుడు cos 175 degrees వచ్చింది, Yes, sir. అవునా? 105 plus 175 వస్తుంది. ఆగండి ఒకసారి ఆగండి. ఇది 165 degrees కదా. 150ని 110 50 ఎంత? 160. 160ని 2.5 ఎంత? 5. 165 degrees. 165. Yes, sir. cos 165 degrees అంటే 180 మైనస్ 50 degrees కింద రాయండి, 15 degrees కింద రాయండి. Yes, sir. ఇంటూ cos 60 ఎంత? 1/2. అవునా? Yes, sir. 1/2 ఇంటూ ఇది ఏమవుతుంది?
మైనస్ కాస్ 15 డిగ్రీస్ మైనస్ అవుతుంది. కాస్ 15 డిగ్రీస్ సార్. ఎస్ సార్. కాస్ 15 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/√3/2 సార్. √3 ప్లస్ 1/2√2 సార్. ఏ జస్వంత్ అదే ఎట్లా ఉంది బుర్రా? √3 ప్లస్ 1/2√2. ఎస్ సార్. ఎస్ సార్. కాస్ 15 అంటే సైన్ 75 కాబట్టి మైనస్ ఆఫ్ √3 ప్లస్ 1/4√2 ఇచ్చాడండి. ఎస్ సార్ ఇచ్చాడు సార్. అంతే. ఇచ్చాడు. తర్వాత క్వశ్చన్ చూడండి. థర్డ్ వన్. ఫోర్త్ వన్ మీరు హోంవర్క్ చేయండి ఏమా? ఎస్ సార్. ఓకే సార్. సైన్ స్క్వేర్ 5/8 ప్లస్ a/2 మైనస్ సైన్ స్క్వేర్ 5/8 మైనస్ a/2 ఈక్వల్ టు. ఇప్పుడు మళ్ళీ ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇది క్వశ్చన్ రాస్తాను అవసరం ఉంది. సరే ఆన్సర్ రాస్తాను. వి నో దట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? ఏ ఫామ్ లో ఉంది? సైన్ స్క్వేర్ a ప్లస్ a plus b into sin a. సైన్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? sin a plus b sin a plus b into sin a minus b. కాబట్టి sin స్క్వేర్ 5/8 ప్లస్ a/2 మైనస్ sin స్క్వేర్ 5/8 మైనస్ a/2 ఈక్వల్ టు sin వస్తుంది? sin ఇక్కడ రాస్తాం. sin a plus b అంటే 5/8 ప్లస్ a/2 ప్లస్ 5/8 మైనస్ a/2 అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్ అర్థమైంది. మైనస్ b అంటే 5/8 5/8 ప్లస్ a/2 5/8 ప్లస్ a/2 minus 5/8 ప్లస్ a/2. ఎస్ సార్ ఏ అర్థమైంది. ఇది b, a ప్లస్ b అంటే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. a మైనస్ b అంటే ఇది మైనస్ 5/8 ప్లస్ a/2 అవుతుంది. ప్లస్ 5/8 మైనస్ 5/8 క్యాన్సిల్. ఇక్కడ ప్లస్ a/2 a/2 సైన్ 2π/8 ఇంటూ సైన్ 2a/2 2a/2 2 క్యాన్సిల్. 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్. అంటే సైన్ 5/4 sin ఇంటూ 45 degrees sin 45 sin a సార్. sin a sir. ఏమవుతుంది? 1/√2 ఇంటూ 1/√2 into sin a sir. sin a సార్. చూడండి. yes sir ఇచ్చాడు సార్. ఎస్ సార్ ఇచ్చాడు సార్. 6th క్వశ్చన్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏమంటాడంటే ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ అంటున్నాడు. ఇప్పుడు yes sir. పరేక్ ఏ కాస్ ఎక్స్ వాడు ఇచ్చిన దాన్ని బట్టి కంపేర్ చేసుకోవాలి. f of x ఈక్వల్ టు v సార్ cos అక్కడ x c ఇవ్వలేదు కాబట్టి ఇంకోలా కూడా రాయొచ్చు కదా సార్. ఫార్ములా రూట్ అప్పుడు వేరే ఫార్ములా రాసుకోవచ్చు. మైనస్ రూట్ రాసుకోవచ్చు. ప్లస్ తీసుకుని మినిమం సార్. రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కంపేరింగ్ విత్ a Minus- cos x plus b sin x ప్లస్ ఇలా తీసుకున్న ఫార్ములా కదా సార్. రాయక్కర్లేదు కదా సార్ ఇక్కడ. ఫార్ములా అయినప్పుడు వేరే వి గెట్ అప్పుడు a ఈక్వల్ టు 3 అవుతుంది, b ఈక్వల్ టు 4 అవుతుంది, c ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి మనం అది c బదులు రాయకుండా చేసేచ్చు. అర్థమవుతుందా? ఎస్ సార్. మాక్సిమం వాల్యూ ఈక్వల్ టు మనం రూట్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ఆఫ్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని చెప్పి రాస్తాం. సార్ ఇక్కడ మినిమం వాల్యూ ఈక్వల్ టు ఏమని వస్తుంది? మినిమం వాల్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మైనస్ ఆఫ్ minus రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ సార్. మళ్ళీ సి ఎందుకు వచ్చింది? మరి సి రాయొద్దు అన్నారు కదా. రాయలేదు ఓకే సార్. మైనస్ రూట్ స్క్వేర్ ప్లస్ తీసుకున్నాను. b స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ దట్ ఈక్వల్ టు మైనస్ రూట్ మైనస్ 9 ప్లస్ 16 దట్ ఈక్వల్ టు రూట్ 25 దట్ ఈక్వల్ టు మైనస్ 5. బాబు నెక్స్ట్ సార్ మైనస్ రూట్ ఎందుకు రాస్తారు సార్? మళ్ళీ రూట్ మాక్సిమం మైనస్ 5 మైనస్ 5 సార్. కదా సార్. వెరీ గుడ్. అంతే. మాక్సిమం వాల్యూ ఈక్వల్ టు రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ సార్. 5 వస్తుంది సార్. రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు
3 square plus రూట్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు ఇది 5 అని రాసేస్తాను ఇంకా. yes sir రాసింది సార్. అదే కదా వచ్చేది. yes sir అవును సార్. yes sir. మీరు హోంవర్క్ చేయండి. తర్వాత Yes, 7th sir. లో ఫస్ట్ బిట్ ఎవరు మన అంతే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మీకు హోంవర్క్, సెకండ్ క్వశ్చన్ చూడండి. లేదా ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్పనా, మీ ఇష్టం. సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ చెప్పండి మేము చేస్తాం సార్, సెకండ్ మీరు చెప్పండి. let f of x equal to 13 cos x plus 3 root 3 sin x minus 4 comparing with plus p sir. a cos x plus b sin x plus c. We get a equal to 13, b equal to 3 root 3, c equal to minus 4. The range of f of x equal to closed interval c minus square root of a square plus b square comma c plus square root of a square. ఇది ఇంపార్టెంట్ అమ్మ, 2 మార్కులకు ఇంపార్టెంట్ ఈ మోడల్. ఇంతకు ముందు సమ్ కూడా 2 మార్కులకు ఇంపార్టెంట్. c plus root a square plus b ఈ square. 2 రామన్స్ ఇంపార్టెంట్ సార్. రామన్ కాదు, 6th క్వశ్చన్ అదే సార్. c మైనస్ అంటే -4 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ ప్లస్ 3 root 3 హోల్ స్క్వేర్ కమా -4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ ప్లస్ 3 root 3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు, లేదంటే మీరు ముందే పక్కనే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసుకుంటే గొడవ లేని పని, ఇందులో రాసేసుకోవచ్చు. రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, శుభ్రంగా ఇందులో రాసేసుకుంటే గొడవ వెళ్ళిపోతుంది. లేకపోతే ఇలా కంటిన్యూగా చేసుకుంటూ రావాలి. ఎందుకంటే -4 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది, 169 ప్లస్ 27 అంటే 81 అవుతుంది. ఇది కాదు కాదు, 3 స్క్వేర్ అంటే 9, 9 3 27 అవుతుందా? 27 సార్. yes sir, 27. ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ప్లస్ 27. yes sir. దట్ ఈక్వల్ టు క్లోజ్ ఇంటర్వల్ -4 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత అవుతుందండి, 169 189 189 అంటే 196 196 14 -4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 196 దట్ ఈక్వల్ టు -4 మైనస్ 14 అవుతుంది. -4 ప్లస్ 14 అవుతుంది సార్. ఈక్వల్ టు -18 కామా 18 కామా 10 అవుతుంది. 10 సార్. అంతే. మీరు ఎంత చేయక్కర్లేకుండా ముందే ఫైండ్ అవుట్ చేసుకోండి. మీరు ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఫైండ్ అవుట్ చేసుకుంటే అప్పుడు ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోద్ది కదా, ఎంత చేయక్కర్లేదు. అర్థమైందా? వి గెట్ రాసిన తర్వాత రేంజ్ ముందు రాయాలి. ఈ వాల్యూస్ రాసిన తర్వాత నా ఏ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఇది రాసి అప్పుడు రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బదులు మీరు సింప్లిఫై చేసిన వాల్యూ ఇక్కడ రాసేయండి. అర్థమైందా? సార్ సార్ ఓకే సార్. ఇలా రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తుంటే నేను రూట్ 196 అని వస్తుంది, 14 వచ్చేస్తుంది. ఆ 14 తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తాను అనమాట, గొడవ వెళ్ళిపోతుంది. ఇలా కూడా మొత్తం అంతా సింప్లిఫై చేసుకోవాలంటే కష్టం. అర్థమైందా? ఒక స్టెప్ అయిపోతుంది సార్. తర్వాత సెకండ్ రోమ్ లో ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ అన్న వాడు ఏమన్నాడు, కాస్ ఆల్ఫా ఇచ్చాడు, సైన్ బీటా ఇచ్చాడు, π/2 లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ π అని ఇచ్చాడు, 0 లెస్ దాన్ π, బీటా లెస్ దాన్ π/2 అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ tan ఆల్ఫా ప్లస్ బీటా, సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. అంటే మనం మిగిలిన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవడమే. ఆ tan ఆల్ఫా ప్లస్ బీటా కావాలంటే tan ఆల్ఫా tan బీటా కావాలి, అలాగే సైన్ ఆల్ఫా ప్లస్ బీటా కావాలంటే సైన్ ఆల్ఫా కాస్ బీటా కావాలి. అంతే బాబు. ఎస్ సార్. చూడండి, గివెన్ సార్ tan a ప్లస్ బి ఫామ్ ఎలా మార్చాలి సార్? అది ఫార్ములా ప్రకారం మార్చుతారా సార్? కాస్ ఆల్ఫా ఈక్వల్ టు -3/5 అండ్ సైన్ బీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు,
7/25 beta is equals to 7/25 sir. వేర్ 5/2 లెస్ దాన్, లేకపోతే ఇది రాయక్కర్లేకుండా మీరు తెలిస్తే మీకు ఆల్ఫా బిలాంగ్స్ టు 5/2 కి పైకి మధ్యలో ఆల్ఫా ఉందంటే అది ఆల్ఫా ఏ క్వార్టర్ లో ఉంటుంది. Second quadrant sir. అంతే మరి, అంతసేపు ఆలోచిస్తారేంటి బాబు, నాకు అర్థం కాదు. ఆల్ఫా బిలాంగ్స్ టు Q2, అలాగే బీటా బిలాంగ్స్ టు ఏమని ఇచ్చాడు? 0 less than beta. First quadrant sir. బీటా First quadrant sir అది beta. 90 సార్. సెకండ్ Beta first సెకండ్ కదా సార్ బీటా. బీటా ఫస్ట్ క్వాడ్రంట్ సరిగ్గా చూడు జశ్వంతులు. 0 ఈసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఆల్ఫా రైట్ యాంగిల్, ఇప్పుడు ఆల్ఫా కాస్ ఎంత ఇచ్చాడు? 3/5 కాబట్టి 3 ఇది 5 ఇది 4 అవుతుందా? yes sir. నెక్స్ట్ బీటా 7/25 అంటే ఇది 7, ఇది 25 అంటే ఇది 625 లోంచి మనం 49 తీసేయాలి అంటే 196 అంటే 14 అవుతుందా ఇది? ఇక్కడ చూడండి 25 అంటే 625 నుంచి 49 తీసేయండి. 15 24 అవుద్ది సార్. 24 కదా సార్. 24 అవుద్ది సార్. సారీ 24 అవుతుంది. yes sir. 7 15 9 చేస్తే 6 అంటే 576 24 వస్తుందా మీకు? yes sir. అవునా? yes sir. yes sir. 24 చూడండి ఇప్పుడు ఈసారి tan ఆల్ఫా ప్లస్ బీటా రాద్దాం. నౌ tan ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? tan ఆల్ఫా ప్లస్ tan tan alpha బీటా plus tan beta by 1 minus tan alpha tan beta. సార్ మరి అక్కడ పైన tan alpha ఇది అని అది రాయలేదు సార్ మనం. ఇక్కడ మనం డైరెక్ట్ గా ఇందులో చేసేద్దాం. tan ఆల్ఫా అంటే ఆల్ఫా ఏ క్వాడ్రంట్ లో ఉంది? Q2 సార్. అంటే tan నెగిటివ్ అవుతుంది కదా. అవును సార్. మైనస్ కాబట్టి ఇక్కడ ఈ ట్రయాంగిల్ నుంచి tan ఆల్ఫా ఏమవుతుంది? 4/3 అయినా 4/3 మైనస్ 4/3 అవుతుందా? -4/3 సార్. ప్లస్ tan బీటా అంటే బీటా ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి tan ప్లస్ 7/24 సార్. పాజిటివ్ సార్. 24 అవుతుంది. yes sir. బై 1 మైనస్ 1 minus -4/3 4/3 7. yes sir. minus 4 న్యూమరేటర్ ఎల్సిఎం ఎంత అవుతుంది? 24 సార్. 24 సార్. 24 అంటే ఇది ఏమవుతుంది? -32 -32 ప్లస్ 7 +7 బై ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 72 అవుతుంది. రాసేనా? సార్ 24 అవుతుంది సార్. అక్కడ కూడా LCM బాబు ఇక్కడ 3 ఇంటూ సార్ 70 ఇంటూ సార్. yes sir. ఓకే సార్. ఇప్పుడు ఇది ప్లస్ అయిపోద్ది అవునా? yes sir. లేకపోతే ఎలా క్యాన్సిల్ చేసుకుంటారో వద్దులే, అలా వద్దు. ఇది 28/72 అవుతుందా? yes sir. స్టెప్ వేసాను నేను, అలా ఈయన అసలు లెక్క ప్రకారం 72 + 28/72 అని వేసేస్తాను నేను. ఈ స్టెప్ తగ్గించుకోండి, మైండ్కి పని చెప్పండి, రాతకు తగ్గించండి పని. -25/24 అవుతుంది అవునా? yes sir. ఏమవుతుంది? 72 + 28/72 అవుతుందమ్మా. yes sir. 24 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. 3 పైకి వెళ్ళిపోతుందా? yes sir. వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? దట్ ఈక్వల్ టు ఈ 3 పైకి వెళ్ళిపోతే -75/100 అవుతుందండి. అవును సార్. -75 25 తో క్యాన్సిల్ చేయండి. 25 3 25 3/4 సార్. -3/4 సార్. తర్వాత ఇంకేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? sin ఆల్ఫా ప్లస్ బీటా sin alpha plus beta సార్. ఫార్ములా sin ఆల్ఫా cos sin బీటా alpha ప్లస్ cos beta plus cos alpha sin beta. sin బీటా. sin ఆల్ఫా అంటే ఎంత? దీని నుండి sin alpha అంటే sin alpha 4/5 సార్. 3 cos బీటా ఎంత? 4/5 దీని నుండి cos beta సార్ 24 బై 7/24 సార్. నేను ఒకటి వచ్చింది చెప్పాకండి. 24/25 yes sir. yes sir. yes sir 24/25 ప్లస్
కాస్ ఆల్ఫా అంటే -3/5 ఇంటూ సైన్ బీటా అంటే 7/25 దట్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 125 అవుతుంది. ఇదేమో 96 అవుతుంది. 96/125 -21/125 ఎల్సిఎం 125 అవుతుంది. 96 - 21 అవుతుంది. 75 అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఏమా ఎస్ సార్. ఎస్ సార్. అంతే. దీన్ని మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఏంటంటే అది ఇక్కడ మనకి క్వాడ్రంట్ వాడు π/2 లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ పై అని ఇచ్చాడు. అలాగే 0 లెస్ దాన్ బీటా లెస్ దాన్ π/2 అని ఇచ్చాడు. ఈ రెండే యాడ్ చేసుకుంటే π/2 లెస్ దాన్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దాన్ π ప్లస్ π/2 అంటే 3π/2. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్ అనే కాదు 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 సెకండ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ రెండు కలిపి వచ్చేస్తాయి. అవునా? అవును సార్. అవును సార్. ఇలా వద్దు, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇదే వేస్ట్. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడంటే 0 లెస్ దాన్ a లెస్ దాన్ b లెస్ దాన్ π/4 అన్నాడు. sin a plus b equal to 24/25 అట, a minus b equal to 4/5 అట. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 2a అంటున్నాడు. అంటే ఇప్పుడు 2a ని మనం a plus b, a minus b ఉపయోగించి రాయాలి. ఎలా రాయొచ్చు చెప్పండి 2a ని? గివెన్ sin a plus b equal to 24/25 and cos a minus b equal to 4/5. ఏమా? నెక్స్ట్ అండ్ ఇంకేం ఇచ్చాడు? వేర్ ఏమి ఇచ్చాడు? 0 లెస్ దాన్ a లెస్ దాన్ b లెస్ దాన్ π/4 అని ఇచ్చాడు. ఏమండి ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ 0కి π/4 కి మధ్యలో అంటే 0కి 45 degrees కి మధ్యలో ఉంటాయి. ఎప్పుడైతే ఎలా ఉంటుందో దెన్ a ప్లస్ బి బిలాంగ్స్ టు Q1 అవుతుందా లేదా? అవుతుంది సార్. అంటే a మైనస్ బి బిలాంగ్స్ టు కూడా Q1 అవుతుందిగా. ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు tan 2a ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ అప్లై చేసి మనం చెయ్యాలి. కాబట్టి చూద్దాం ఒకసారి. ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది a ప్లస్ బి అనుకుంటాం. అలాగే ఇది a మైనస్ బి అనుకుంటాం. ఇప్పుడు దీని వాల్యూ 24/25 అంటే ఇంతేగా. అంటే ఇది ఏమైనా వస్తుంది? 7 వస్తుందా? ఎస్ సార్. ఇదేమో 625, ఇదేమో 576. అంటే 50 లో 6 చేస్తే 9, 9 నుంచి 7 చేస్తే 4, 49. అంటే ఒక రూట్ అప్లై చేస్తే 7 కదా. అవును సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇదేమవుతుంది? 4, 5, 3 అవుతుంది. ఇప్పుడు tan 2a అడిగాడు కాబట్టి tan 2a ఈక్వల్ టు దీన్ని ఎలా రాద్దాం అంటే మనం అంతకన్నా ముందు tan 2a ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? నేను a ప్లస్ బి ప్లస్ a మైనస్ బి అని రాయొచ్చా లేదా? రాయొచ్చా? ఎస్ సార్. రైట్ సార్. tan a ప్లస్ b ప్లస్ a మైనస్ బి దట్ ఈక్వల్ టు tan a ప్లస్ బి ఫార్ములా అప్లై చేయండి. tan a ప్లస్ బి ప్లస్ tan a మైనస్ బి బై 1 మైనస్ tan a ప్లస్ బి ఇంటూ tan a మైనస్ బి. అర్థమైందా ఇది? ఎస్ సార్. tan a ప్లస్ బి అంటే ఎంత? tan దీని నుండి చెప్పండి. tan a ప్లస్ బి ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి అన్ని పాజిటివ్, మీరు ఏ ఇబ్బంది పడక్కర్లేదు.
24/7 సార్. 25/7 సార్. 24/7. 24 సార్. తర్వాత tan a మైనస్ b ఏమవుతుంది? ప్లస్ 3/4. 3/4 సార్. తర్వాత 1 మైనస్ 24/7 ఇంటూ 3/4 అవుతుందా? ఎస్ సార్. సార్ న్యూమరేటర్ ఏమవుతుందో చూడండి. 7 4 సార్ 28 అవుతుంది ఎల్సిఎం. అవునా? సార్ అవును సార్. ఇక్కడ ఏమవుతుంది న్యూమరేటర్ లో 24 4s అంటే 96 ప్లస్ 7 3 సార్ 21. అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. డినామినేటర్ లో 28 అవుతుంది ఎల్సిఎం. 28 ఇంటూ 1 అంటే 28 మైనస్ 24 3 సార్ అంటే 72. రాసుకోవచ్చండి? 72 సార్. ఎస్ సార్. రైట్ సార్. మీరు ఈక్వల్ టు రాసేటప్పుడు చూసుకోండి, కరెక్ట్ గా ఈ లైన్ మధ్యలోకి రావాలి చూసుకోండి. అది ఓకే సార్. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది వాల్యూ? 96 ప్లస్ 21 అంటే ఎంత? ఎంత? 170. ఎస్ సార్. బై 28 మైనస్ 72 ఎంత? 44 మైనస్ -44 అనే? ఎస్ సార్. ఎస్ సార్. -44 సార్. ఇక్కడ ఆన్సర్ -117/44 అని ఇచ్చాడండి ఆన్సర్. బాబు